ఈ అకేషనల్గా నాకు తెలిసింది ఏంటంటే ఆర్నాల్డ్ ష్వార్జ్నెగర్ సార్, హాలీవుడ్ యాక్టర్, మీకు తెలిసి ఉంటుంది. ఆఫ్టర్ 3 బైపాస్ సర్జరీస్ తర్వాత కూడా ఆయన స్టిల్ 70+ ఏజ్ కూడా ఆయన ఎక్సర్సైజ్ రెగ్యులర్గా కంటిన్యూ చేస్తుంటారు. రియల్లీ హాస్ బీన్ ఇన్స్పైరింగ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ అరౌండ్. 100%. ఎస్ ఎస్. అండ్ వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్డియక్ అరెస్ట్ అండ్ హార్ట్ అటాక్స్? దాని మాటల్లోనే ఉంది బేసికలీ. హార్ట్ అటాక్, కార్డియక్ అరెస్ట్. హార్ట్ అటాక్ వల్ల కార్డియక్ అరెస్ట్ వస్తుంది. కార్డియక్ అరెస్ట్ అంటే గుండె ఆగిపోవడం. సో కార్డియక్ అరెస్ట్ రావడానికి చివరికి అంటే లైఫ్ ఎండ్ అవ్వడానికి అందరికీ కార్డియక్ అరెస్ట్ రావాల్సిందే. కార్డియక్ అరెస్ట్ రాకుండా చెప్పాను లీగల్గా కూడా కార్డియక్ అరెస్ట్ వస్తేనే చనిపోయడం లెక్క. దానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఫైనల్లీ ఎవ్రీథింగ్ కల్మినేట్స్ ఇన్ చెప్పే లైఫ్ స్టార్ట్స్ విత్ హార్ట్, ఎండ్స్ విత్ హార్ట్. సో ఫైనల్గా అన్ని క్రిమి కీటకాల దగ్గర నుంచి మనుషుల దాకా అందరూ హార్ట్ ఆగిపోతేనే చచ్చిపోతారు. చచ్చిపోవడానికి సంకేతం. దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. దాంట్లో ప్రధాన కారణం అంటే 80% ఆఫ్ కేసెస్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హార్ట్ అటాక్. అండ్ ఇంకోటి కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారు ఫ్యూ ఇయర్స్ బ్యాక్ హార్ట్ అటాక్, కార్డియక్ అరెస్ట్తో చనిపోయారు. అది ఏంటో ఎగ్జాక్ట్గా రీజన్ తెలియదు, కానీ అది ఫ్యామిలీ హిస్టరీ కూడా ఎగ్జాక్ట్గా తెలియదు సార్. జిమ్ అప్పటివరకు ఆయన చాలా ఫిట్గా చేస్తూ ఉన్నారు. సడన్గా ఆల్ ఆఫ్ ది సడన్ ఆయన వెహికల్ ఎక్కే టైంకి ఆయన ఒక్కసారి కుప్పకూలిపోయారు. వాట్ కుడ్ బి ద రీజన్ సార్ అది? సో ప్రతి వీడియోకి ఇంపాక్ట్ వాల్యూ అంటారు. సో ఆ విజువల్ ఇంపాక్ట్ వాల్యూ ఒక దారుణమైన యాక్సిడెంట్ చూసినా, ఒకళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూ చడిపోయినా దాని ఇంపాక్ట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది విజువల్గా. కానీ దాని వెనకాల స్టోరీ మనం చూడం. అది మనలో ఎవోక్ చేసే రియాక్షన్ గురించి మనం, భయం గురించి మనం మాట్లాడతాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఇందాక అనుకున్నట్టుగా అప్పుడప్పుడు మీరు చెప్పిన పునీత్ రాజ్ కుమార్ కావచ్చు, ఆయన ఎక్సర్సైజ్ చేస్తుంటే చనిపోయాడు. దానికి ఆన్సర్ పార్సల్గా మీరు చెప్పారు, అతనికి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది. అతను స్మోక్ చేస్తాడా? ఇవన్నీ మనకు తెలియవు. అతను రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాడా? లేదా సినిమాకి 2 నెలల ముందు ఎక్సర్సైజ్ మొదలు పెడతాడా? ప్లస్ అతను కొలెస్ట్రాల్తో చూసుకుంటాడా? అతను షుగర్ ఉందా, బీపీ ఉందా? ఇవన్నీ మనకి ఏమీ తెలియవు. ఒకడు ఎక్సర్సైజ్ చేస్తూ పడిపోయాడు అనేది మాత్రమే మనలో భయాన్ని రేకొల్పుతుంది బేసికలీ. సో మనం వీ నీడ్ టు అనలైజ్. మనకి షుగర్ ఉందా? మనం సిగరెట్ తాగుతామా? మనకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉందా? లేకపోతే మనకెందుకు భయపడాల్సిన అవసరం ఉంది? మన పక్కన పడే చనిపోవచ్చు కాక మనకి దాంట్లో మెంటల్ ఎమోషనల్ రియాక్షన్ రావచ్చు. బట్ మన భయం దాంతో ఎండ్ కావాలి. మనం ఇప్పుడు మనకి షుగర్ ఉన్నా, కొలెస్ట్రాల్ ఉన్నా, స్మోకింగ్ ఉన్నా, ఇట్లాంటి రిస్క్ ఫ్యాక్టర్ లేకుండా చూసుకోవడం. ఇందాక మనం అనుకున్నట్టుగా శరీరాన్ని హెల్తీగా ఉండేట్టుగా మనం ఏమి చేస్తున్నాం? ఆర్ వి ఎక్సర్సైజింగ్ డైలీ? ఆర్ వి కంట్రోలింగ్ అవర్ ఫుడ్? ఆర్ వి కంట్రోలింగ్ అవర్ వెయిట్? ఇవి చూసుకుంటే అంతకన్నా మనకి చేసేది లేదు. డెత్ ఈజ్ సర్టన్. ఇప్పుడు దాకా లైఫ్ హ్యాస్ టు ఎండ్. ఎంత బాగా చూసుకున్నా లైఫ్ హ్యాస్ టు ఎండ్. కానీ చనిపోయే రోజు దాకా మనము యాక్టివ్గా ఉండగలగటం మనం చేసేది. దిస్ ఇస్ ద బెస్ట్ సైన్స్ అట్ దిస్ పాయింట్ కెన్ డూ. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు చాలామంది ఆల్కహాల్స్ వాళ్ళకి వాళ్ళు జస్టిఫై చేసుకుంటున్నారా తెలియదు, కానీ కన్వీనియంట్గా చెప్తుంటారు సార్. అంటే డాక్టర్ డైలీ ఒక పెగ్గు తీసుకోవచ్చు అని చెప్తుంటారు. హౌ ఫర్ ఇట్ ఈస్ ట్రూ సార్? సో సైన్స్ అనేది పరిశోధన అన్నాడు తెలుగులో. సైన్స్ అనే దానికంటే పరిశోధన, రీసెర్చ్ అనేది కొన్ని. సెర్చ్ కాదు, రీసెర్చ్. ముందు సెర్చ్ చేస్తాడు, దాన్ని మళ్ళీ సెర్చ్ చేస్తాడు. మన తర్వాత జనరేషన్ ఎవడో వస్తాడు, వాడు మళ్ళీ దాన్ని చదువుతాడు, మళ్ళీ దాని గురించి ఆలోచించి రీసెర్చ్ చేస్తాడు. అంటే ఏమిటి? సైన్స్ కీప్స్ ఆన్ చేంజింగ్. సైన్స్ ఏదైతే ఇవాళ గట్టిగా బలగు చెప్తున్నారో 10 ఏళ్ళ తర్వాత పూర్తిగా దాన్ని రివర్స్ చేయొచ్చు వాళ్ళు. దాన్ని రీసెర్చ్ అంటాడు బేసిక్లీ. ఒక 10-15 ఏళ్ల క్రితం కావచ్చు, 20 ఏళ్ల క్రితం కావచ్చు, ఆల్కహాల్ తాగడం ఒక రకంగా మంచిది, అది మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది అని చెప్పడం జరిగింది. కొంతమంది డాక్టర్లు కూడా చెప్పారు. డాక్టర్లు చెప్పారు కదా అని చెప్పేసి పేషెంట్లు కూడా తీసుకుంటున్నారు, ఆల్కహాల్ తీసుకుంటారు, అంతా బాగుంది. ప్రస్తుత రీసెర్చ్ ఏం చెప్తోంది అనేటటువంటిది ఇంపార్టెంట్ కదా. బట్ బికాస్ ఇది సైన్స్ అనేది నిత్య రియాలిటీ చెక్. అది వీఆర్ సర్చింగ్ ఫర్ వాట్? సర్చింగ్ ఫర్ రియాలిటీ. రియాలిటీతో మనం ఎలానే ఉంటే దట్స్ వాట్ ఎనీబడీ హ్యాస్ టు. నిజం, సత్యమేవ జయతే అన్నాడు. సో ప్రస్తుత రియాలిటీ, ప్రస్తుత రీసెర్చ్ ఏం చెప్తోంది అంటే ఆల్కహాల్ ఎంత మోతాదులో తీసుకున్నా శరీరానికి హానికరం. గుండెకే కాదు, అన్ని అవయవాలకి కూడా. నైస్ గైడ్లైన్స్ అంటారు, NICE, నైస్ గైడ్లైన్స్. అదే బ్రిటిష్ వాళ్ళ గైడ్లైన్స్. వాళ్ళు జనాలకు అర్థమయ్యే రీతిలో బొమ్మలతో సహా వాళ్ళు ఇంటర్నెట్లో పెడతారు. నైస్ గైడ్లైన్స్ అని ఆల్కహాల్ అని చూడండి. సో ఎప్పుడు అపర సరస్వతి గూగుల్. సో గూగుల్లో టైప్ చేసి చూడండి నైస్ గైడ్లైన్స్ అండ్ ఆల్కహాల్ అని. ఏ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ అయినా శరీరానికి హానికరమే. ఆల్కహాల్ ఆపడం అనేది మ్యాండేటరీ అని చెప్పేసి ప్రస్తుత సైన్స్ చెప్తాం. ఓకే.
సో అది వీ హ్యావ్ టు ఫాలో దట్ అంతే. ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా తరచుగా తీసుకుంటుంటారు సార్. అంటే వాళ్ళ క్లైమేట్కి వాళ్ళ హెల్త్ అంటే ఇది కొంచెం వాళ్ళకి కన్వీనియంట్గా ఉంటుందంటారా? ఇవన్నీ కూడా సాకులేనండి. సాకులో. ఓకే. సో ఆల్కహాల్ మనిషి ఎందుకు తీసుకుంటాడు? మూడ్ ఎలివేషన్ కోసం తీసుకుంటాడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఓకే. మన కల్చర్ మన మీద కొంత ఇంపాక్ట్ చేస్తుంది. మన కల్చర్లో మనకి ఆల్కహాల్ తాగడం చెడ్డదైతే మనం తాగం. అవును. వాళ్ళ కల్చర్లో వాళ్ళు ఆల్కహాల్ తాగడం క్యాషువల్ కాబట్టి వాళ్ళు తాగుతారు బేసికలీ. Got it. బట్ మూడ్ ఎలివేషన్కి ఆల్కహాల్ తీసుకోవడం అనేది మనిషి యొక్క ఒక అలవాటు బేసిక్. Got it. Got it. ఇట్ కెనాట్ బి జస్టిఫైడ్. ఎంత కల్చరల్గా చెప్పినా, మతపరంగా చెప్పినా ఇట్ షుడ్ నాట్ బి జస్టిఫైడ్ బికాస్ ఇట్ ఇస్ హార్మ్ఫుల్ టు ద బాడీ. ఓకే. సో చాలా మంది పేషెంట్స్ స్టంట్స్ వేసిన తర్వాత కూడా మళ్ళీ డాక్టర్స్ని అప్రోచ్ అవుతుంటారు సార్. అంటే మళ్ళీ బ్లాక్స్ ఏర్పడుతున్నాయి అని మళ్ళీ రీకన్సల్ట్ అవుతుంటారు డాక్టర్స్ని. డాక్టర్స్ ఏమో మళ్ళీ యాంజియోగ్రామ్ చేయాల్సి ఉంటుందేమో అంటుంటారు. సో ఏంటి సార్ రీజన్ ఏంటి? స్టంట్స్ వేసిన తర్వాత కూడా మళ్ళీ ప్రాబ్లం ఎందుకు ఎక్కడ వస్తుంది? సో ఇప్పుడు స్టంట్ వేసిన, గుండెకి బైపాస్ ఆపరేషన్ చేసిన, ఉన్న రక్తనాళాన్ని క్లీన్ చేసి రిపేర్ వర్క్ చేస్తున్నారు బేసికలీ. ఓకే. సో ఆ రక్తనాళంలో పోయే రక్తం పాతదే, ఆ రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ పాతదే, ఆ రక్తంలో ఉన్న షుగర్ పాతదే, రక్తం పోయే ప్రెషర్, బ్లడ్ ప్రెషర్ అది కూడా పాతదే. ఒకవేళ రక్తం కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనుకోండి, మీరు రిపేర్ చేస్తే మళ్ళీ బ్లాక్ వస్తుంది కదా. ఒక కార్కి మీరు సర్వీసింగ్ చేశారు, అది ఎంత కాస్ట్లీ కార్ అన్నా సరే, అది మళ్ళీ వాడుతున్నప్పుడు మళ్ళీ సర్వీస్కి ఎప్పుడు వస్తుంది అంటే మన వాడకం బట్టి కదా. సో స్టెంట్ చేసిన, బైపాస్ చేసిన రక్తానికి రిపేర్ వర్క్ మాత్రమే. పాత గుండె తీసి కొత్త గుండె పెట్టట్లా. రక్తంలో మార్పు రానంత వరకు గుండెలో రక్తనాళాలు శరీరంలో ఎక్కడైనా సరే మారవు. సో ఆ రక్తనాళం క్లీన్గా ఉంచుకోవడం మన చేతుల్లో ఉంది. మన షుగర్ తక్కువగా ఉందా, కొలెస్ట్రాల్ తక్కువగా ఉందా, బీపీ తక్కువ పెట్టుకుంటున్నామా, ఆ రక్తాన్ని క్లీన్గా ఉంచుకోవడానికి మనం ఎక్సర్సైజ్ చేస్తున్నామా, ఇవన్నీ కూడా మళ్ళీ మన చేతుల్లోనే ఉంటుంది. హెల్త్ ఈజ్ ఇన్ ది మన చేతుల్లోనే ఉంటుందండి. డాక్టర్ మనకి సహాయం చేస్తాడు. మన లైఫ్ స్టైలే మన జబ్బులకు కాదు. ఆ లైఫ్ స్టైల్ మారనంత వరకు, ఆ లైఫ్ స్టైల్ డిటర్మిన్ చేసే మన యాటిట్యూడ్, బేసిక్లీ ఇట్స్ ద బ్రెయిన్ విచ్ టెల్స్ మన హ్యాబిట్స్, అవి మారినంత వరకు లైఫ్ స్టైల్ మారదు. మీకు తెలుసు కదా, ఇప్పుడు సిగరెట్, ఆల్కహాల్, ఎక్సర్సైజ్ ఈజ్ అన్ యాటిట్యూడ్. ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక యాటిట్యూడ్. ఎక్సర్సైజ్ చేయడానికి ఏం కావాలి? మంచి ఫుడ్ కాదు, ఎక్సర్సైజ్ చేయాలన్న కోరిక కావాలి, ఇంటెన్షన్ కావాలి. ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటే షూస్ కూడా అక్కర్లేదు, లేచి నడవడమే. అంటే ప్యాషన్ ఉండాలి, చేయాలని ప్యాషన్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అన్ యాటిట్యూడ్. ఎక్సర్సైజ్ చేయడానికి కోరిక కావాలి, మోటివేషన్ కూడా కాదు. సో బేసిక్ ఎక్సర్సైజ్ చేయడం అనేది ఒక యాటిట్యూడ్. అది యాటిట్యూడ్ ఉంటే లైఫ్ స్టైల్ మారుతుంది. లైఫ్ స్టైల్ మారితే జబ్బులు రావు. జబ్బులు రాకుండా ఉండాలంటే ఇదే మార్గం. సో యాటిట్యూడ్ లేనంత వరకు అన్నీ వస్తూనే ఉంటాయి. అదే చాలా మంది అట్లా లేజీగా ఫీల్ అవడం వల్లే అది కంటిన్యూ చేయలేకపోతున్నారు ఎక్సర్సైజ్ని ఫర్దర్గా. అండ్ ఇంకోటి సార్, చాలా సర్వేస్లో చూసినట్టయితే మన ఇండియా గ్లోబల్ వైడ్గా 3rd లార్జెస్ట్ ప్లేస్లో ఉన్నట్టుగా నేను చూశాను సార్. ఇది ఒబెసిటీలో. ఈ ఒబెసిటీ కూడా విపరీతంగా పెరిగిపోతుంది. కొన్ని ఇయర్స్ నుంచి చాలా మందిని బాధ పెడుతోంది. అంటే కొందరు పాపం విగరస్గా కార్డియో, వెయిట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పటికీ, డైట్ తీసుకుంటున్నప్పటికీ కూడా ఆ కొవ్వు తగ్గట్లేదు సార్. ముఖ్యంగా లోవర్ అబ్డామిన్ అనేది చాలా ఆక్వర్డ్గా ఉంటుంది వాళ్ళకి. మరి ఏం చేస్తే అది తగ్గే ఛాన్సెస్ ఉంటుందంటారు? ఒబేసిటీ అంటే ఊబకాయం అనేది మోస్ట్లీ జెనెటిక్ అండి. మీరు చూస్తారు, కొంతమంది ఏమీ తినరు, లావుగా ఉంటారు. కొంతమంది తెగ తింటారు, పొట్టనిండా తింటాడు వాడు, కానీ సన్నగానే ఉంటాడు. సో మనిషి సన్నగా ఎలా ఉంటాడు, లావుగా ఎలా ఉంటాడు అనేది అతని యొక్క మెటబాలిజం బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే మనం తినే తిండి ఎంత ఎఫిషియెంట్గా బాడీ వాడుకుంటుంది అనే దాన్ని బట్టి. అది మోస్ట్లీ జెనెటిక్. కొన్ని ఫ్యామిలీస్లో అందరూ లావుగా ఉంటారు, అందరూ సన్నగానే ఉంటారు. సో మనకి లావుగా ఉన్నామా, సన్నగా ఉన్నామా, ఏ వయసులో ఎంత బరువు ఉంటాము, ఇదంతా మన చేతుల్లో లేదు. ఆల్ దిస్ ఈజ్ జెనెటిక్ బేసికలీ. సో మనం దాన్ని యూ నీడ్ నాట్ ఇంకా ఏమీ చేయలేము అని నైరాశ్యంలో పోవాల్సిన అవసరం కూడా లేదు. బేసికలీ మనకు ఉన్నది ఏమిటి, దాంతో మనం ఏం చేసుకోగలం. సన్నగా ఉంటే వాడు అదృష్టవంతుడు, వీ కెన్ లీవ్ దట్, దానికి ఏం చేయాల్సిన అవసరమే లేదు. మనం అంత సన్నగా లేము, మనం ఏం చేయాలి ఇప్పుడు? అప్పుడు మనం తాతమొత్తాలు తిట్టుకునే కంటే మనము, అంటే అది తాతమొత్తరాతల నుంచి వచ్చింది మనకు రిస్క్. జబ్బు చేయలేదు వాళ్ళు. ఈ వయసుకు నువ్వు లావుగా ఉంటావా అని చెప్తున్నాడు. లావుగా ఉండకుండా మనం జాగ్రత్త పడవచ్చు కదా. అవును. సో మనకి ఏముందో పక్కన పెట్టి మనం ఉన్నదాంతో మనం ఏమి చేసుకోగలము అని ఆలోచిస్తే
మరి పని జరుగుతుంది. బేసికలీ విల్ బీ హెల్తియర్. Yes. And what are the best food items for heart and exercise to be done for good heart rate, sir? హార్ట్కి ఫుడ్ అంటూ స్పెసిఫిక్గా ఫుడ్ అంటూ ఉండాలంటే హార్ట్ అనేది ఆ రక్తనాళాల యొక్క మాడిఫికేషన్. ప్రకృతి ఎలా చేసిందంటే రక్తనాళాల్లోంచి అది హార్ట్ని పంప్ని క్రియేట్ చేసింది అది. సో రక్తనాళంలో స్ట్రక్చర్ ఎలా ఉంటుందో గుండె స్ట్రక్చర్ అలాగే ఉంటుంది బేసికలీ. రక్తనాళాలు బ్లాక్ కాకుండా చూసుకోవాలి అంటే ఏం చెయ్యాలి, ఏం ఫుడ్ తింటే రక్తనాళాలు హెల్తీగా ఉంటాయో అదే ఫుడ్ వల్ల గుండె కూడా హెల్తీగా ఉంటుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలి. కొలెస్ట్రాల్ తక్కువ ఉండాలంటే షుగర్ తక్కువ ఉండాలి. సో షుగర్ ఇచ్చేటటువంటి తిండి తక్కువ తినడం, కొలెస్ట్రాల్ జనరేట్ చేసే తిండి తక్కువ తినడం, అది ప్రధానంగా చూసుకునేది. తిండి అనేది మన మానవ శరీరంలో హార్డ్వైర్డ్ అండి. హార్డ్వైర్డ్ అంటే తిండి నుంచి ప్లెజర్ వచ్చేటట్టుగా ప్రకృతి పెట్టింది. అందుకే నాలుక పెట్టింది కదా రుచి కోసం. సో ఇది పూర్తిగా మాడిఫై చేయటం 97% ఆఫ్ పీపుల్కి కాదు. యు ఆర్ ఓవర్ రైడింగ్ యువర్ బాడీస్ నేచర్. న్యాచురల్గా వచ్చేదాన్ని ఓవర్ రైడ్ చేసుకోవాలి. సో పర్ఫెక్ట్గా డైట్ మెయింటైన్ చేయడం అంటే అందరి వల్ల అయ్యే పని డెఫినెట్గా కాదు. సో ఏం చేయాలి, మనం దాన్ని ఎలాగ తెలివిగా మాడిఫై చేసుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, ప్రోటీన్స్ పెంచడం, అలా అని చెప్పేసి ఇది ఒక శిక్షలాగా చూసుకోకుండా అప్పుడప్పుడు మీకు కావాల్సిన చీట్ డేస్ అంటారు, వారానికి ఒకసారి, ఫైనల్కి ఒకసారి మీకు ఇష్టమైన తింటూ తెలివిగా తినడం అనేది డైటింగ్. సో తెలివిగా తింటూ ఎక్సర్సైజ్ చేస్తూ ఈ రెండు చేస్తున్నట్లయితే దిస్ ఈస్ ద బెస్ట్. ఏ మనిషి అయినా ఇంతకంటే చేయాల్సింది.